హలో అండి, ఫినాలేకి వచ్చేసాం. మీ అందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మా పొట్లకాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కింద ఉంది కదా చిన్న సబ్స్క్రైబ్, నొక్కేసేయండి. ఈ టైంలో ఎవరు మెసేజ్ చేశారు? కృష్ణ పడుకుందిలే. అమ్మయ్యా, పడుకున్నాడు. అను, ఎక్కడికి వెళ్తున్నావు? పాల ప్యాకెట్ తీసుకురావడానికి అన్నయ్య. పాల ప్యాకెట్ నేను ఆల్రెడీ తెచ్చిపెట్టాను, నువ్వు లోపలికి వెళ్ళు. సరే అన్నయ్య. ఏంది ఇంకా రాలేదు? వస్తానని చెప్పింది కదా. వస్తుంది బాగున్నాను కదా. వీడొచ్చాడు. హే కృష్ణ, సార్ ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, క్యాజువల్గా నుంచున్నా. ఊరుకొని నించొని ఏం చేస్తున్నావు అని. నా రూమ్ బయట నేను నుంచున్నాను సార్. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నుంచోవద్దా? ఓ, నించో. చి, ప్రతిసారి వీడేంటి ఏంటో దరిద్రం. అరే ఏమైంది రాణి తిడుతున్నావు? రే, ఈ రవిగాడి వల్ల అను నేను కలవలేకపోతున్నావురా. సులభ్ కాంప్లెక్స్ కోసం ఎతికే షుగర్ పేషెంట్ లాగా ఆత్రం ఎందుకురా నీకు? నీకు ఆల్రెడీ చెప్పాను, నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఆ రవిగాడి దిక్కనే. మళ్ళీ ఆడి మీద అరుస్తున్నావు. అవును కదా, మర్చిపోయారా? పొద్దున్నే ఆ దండుపాలెం బ్యాచ్లో దొంగలాగా దుప్పటేసుకుని కనిపించేసరికి చిరాకు వచ్చేసింది. సర్లే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి ఆడిని ఇరిటేట్ చేసే మేనేజర్లా కాకుండా మీ బావలా చూడు. ఓకే బావా, చూసుకో ఇంకా. ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటూ ఉంటాను ఈ పాప. అను, వచ్చేసాడు. చెప్పన్నయ్య. అసలు నీ ప్లాన్స్ ఏంటి? ప్లానా? తెలిసిపోయిందా ఏంటి? నైట్ నేను కృష్ణ మాట్లాడుకుంది వినేసాడా? వామ్మో. చెప్పు. అన్నయ్య, అది యాక్చువల్గా నేను ముందే చెప్పుండాల్సింది, ఆ. కానీ ఇలా చెప్తానని అనుకోలేదు. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ నాన్న చెప్పాలే. నాన్న చెప్పారా? ఆ, నాన్నకెలా తెలుసు? మీ అమ్మ చెప్పిందంట. వాట్? అమ్మకెలా తెలుసు? ఆ, పక్కింటి కృష్ణ చెప్పాడంట. ఆ? కృష్ణ చెప్పాడా? మరి లేకపోతే ఏంటే? నువ్వే కదా మీ అమ్మకి చెప్పావు, అన్న దగ్గర జాబ్ చేయను, నేనే సొంతంగా జాబ్ చూసుకుంటానని. ఓ అదా. బ్రహ్మాండంగా నా కంపెనీలో జాయిన్ అయితే నేనే చూసుకుంటా కదా. వద్దులే అన్నయ్య, ఇప్పటికే మీ అన్న ఐటీ సెక్టరే కదా, నీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుందని అందరూ అంటున్నారు. ఇంక నీ కంపెనీలో జాయిన్ అయినా అనుకో, రికమెండేషన్ క్యాండిడేట్ అని అంటారు. అందుకే నేనే కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. ఓహో, నైస్ నైస్. థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్ సార్. ఏమైంది కృష్ణ? కేక్ తింటారా? ఇందాక బయటికెళ్ళి కేక్ తీసుకొచ్చాను, మీరు తింటారని. కృష్ణ, ఆ? ఏంటి బయటే ఉన్నావు? లోపలికి రా. వస్తున్నా. వెరైటీగా బిహేవ్ చేస్తున్నాడు. వీడేందట చూస్తున్నాడు. కేక్ తిందాం సార్. వావ్, ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్. అందుకే కదా తెచ్చింది. అందుకే తెచ్చావా? నీకెలా తెలుసు? అమ్మాయిలందరికీ ఒకే ఫేవరెట్ ఫ్లేవర్ ఉంటుంది సార్, అందుకే తెచ్చాను. రీసెర్చ్.
నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం లేదే, నాకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టం. కరెక్టే, దొరికిపోయామా? ఏదో తేడా కొడుతుంది. ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి? మాకేం ప్లాన్స్ ఉంటాయి చెప్పు? నాకు వంట పని, ఆయనకేమో ఇంటి పని. నాకు నో పని. అవునా? నాకు నో పని. అవునా? అవును, మీరు హైదరాబాద్ రావటం ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు ఫంక్షన్స్కి వచ్చేదాన్ని, కానీ ఎప్పుడూ హైదరాబాద్ చూడలేదు. అయ్యో అవునా? హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా? తిరగాలని లేదా? తిరగాలనే ఉంది, కానీ నన్నెవరు తిప్పుతారు? ఎవరు తిప్పేదేంటి? మీ అన్నయ్య ఉన్నాడుగా. ఏం ఒకటి. మీ అన్నయ్య తిప్పుతాడులే. హ్మ్. అవునండి, ఈరోజు హాలిడే కదా, ఈరోజు సరదాగా సిటీ అంతా తిరగొద్దాం, బాగుంటుంది. ఏమంటారు? ఏం అక్కర్లేదు. అరే ఏంటండి, ఎప్పుడు చూడు ఆఫీస్ ఇల్లేనా? అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా. అవును. బయటంతా ఫుల్ ట్రాఫిక్కే, ఏం అవసరం లేదు. కృష్ణ డ్రైవ్ చేస్తాడు కావాలంటే. ఏమంటావు కృష్ణ? ఓకే ఓకే ఓకే. మ్, ఈ రోజు నేను కూడా మీలాగే లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు బయటికి వెళ్తున్నాం, అంతే ఫిక్స్. అంతే. కార్ అంతా గలీజ్గుందే, కార్ క్లీన్ కూడా చేయలేదు. నేను క్లీన్ చేస్తాను సార్, నేను క్లీన్ హా, చేస్తాను. కృష్ణ క్లీన్ చేస్తాడంట. ఆ? మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను క్లీన్ చేస్తా. హా, సరే సరే, బయటికి వెళ్దాం. ఆ? ఏంటి తెగ చూసేస్తున్నాడు వీడు? క్లాత్ ఇస్తే క్లీన్ చేస్తా. పర్లేదు సార్, నా టీషర్ట్ ఉంది, క్లీన్ చేస్తా. నేను చేస్తాను సార్. సారీ. కృష్ణ లవ్స్ అను. కృష్ణ, కార్ దుడుస్తున్నావా? సార్ చేస్తున్నాను సార్. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై కారును తుడిచెను, అయ్యో పసివాడు, పాపం పాపం పసివాడు. నా బైక్ కూడా ఎప్పుడు క్లీన్ చేయరా? మా వాడు బాగా బలుసున్నాడు అనుకుంటా, ఇంటికే తెప్పించుకున్నాడు కార్ వాష్ కూడా. ఈ పనోడిని ఎక్కడో చూసినట్టుందే. ఏ మన 10 రూపాయల పనోడు ఎరా, కార్ వాష్ కూడా 10 రూపాయలకేనా? లోపల గిన్నెలు ఉన్నాయి, 10 రూపాయలు ఇస్తుంది, తోమేయచ్చు కదా. అవునా? అరే నాకేంట్రా ఇది? బాధపడమాక, ఆ 10 నీకు 5 ఇస్తా, చెయ్యి. ఈడబ్బా. చూసారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా తుడిచారా? అసలు కృష్ణ చూడండి ఎంత బాగా తుడిచాడు. నాకు కూడా అదే డౌట్గా ఉంది, ఇదంతా ఎందుకు చేస్తున్నానా అని. 500 రూపాయలు సేవ్ చేశాడు. థ్యాంక్స్ చెప్పకుండా డౌట్స్ అడుగుతారేంటండి? వెళ్దామా? సార్ కీస్ ఇవ్వండి. నేనే తోలుతా, నువ్వు వెనక్కి కూర్చో. ఓకే. ఏయ్, నువ్వు ముందు కూర్చో, మీరు వెనక్కి కూర్చోండి. ఆగండి ఆగండి, మరి నేనా? నువ్వెక్కడెక్కడ రిజెక్టెడ్ పీసు, లారీ అద్దాలు వేసుకొని పోలానబా. నమ్మక ద్రోహి. బాయ్ బాయ్. వీళ్ళు రిటర్న్ వచ్చినప్పటికీ అర్థం అవుద్ది మన లవ్ హిట్టా పట్టా అని. ఏమండి, కొంచెం పక్కన ఆపుతారా? సూపర్ మార్కెట్ దగ్గర నా శారీకి కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుంటానండి. సుధా, నీకెప్పుడు కారు ఎక్కినప్పుడే గుర్తొస్తుందా? ముందు గుర్తురాదా? ముందు చేసుకోవచ్చు కదా ఇవన్నీ. ఎందుకు సార్ అంత కసురుకుంటారు? నీకు ఇప్పుడు తెలియదు కృష్ణ, పెళ్ళాక తెలుస్తుంది ఇవన్నీ. నాకేంటి సార్, బంగారు లాంటి పెళ్ళం వస్తుంది. అబ్బో, అన్నట్టు అడగడం మర్చిపోయాను కృష్ణ. ఊరు నుంచి మీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందని చెప్పావు కదా, వచ్చిందా మరి? వచ్చింది. వచ్చిందా? వచ్చిందా అంటే రాత్రి కల్లోకి వచ్చింది. అసలు నిన్ను నా కంపెనీలో ఎందుకు జాయిన్ చేసుకున్నానా అనేలా చేసుకోవద్దు. సారీ సార్. పంచులు వేస్తుండ్రు, పంచులు.
వీళ్ళని ఎలాగైనా సైడ్ బాగుంది చేయాలి. కదా బన్ను? మ్మ్. సుధా గారు ఆ? అక్కడ ఫ్రైడ్ మోమోస్ మస్తుంటాయి. అవునా ఆ, వెళ్ళండి. ఏ, ఆగే వెళ్దామా? ఎలా ఉంది నా ప్లాన్? బొక్కలా ఉంది. అయినా మనిద్దరం టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసినట్లేదు, వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. అదే కదా మన ప్లాను. అది సరే గాని మా అన్నయ్యకి మన విషయం చెప్తావా? ఎప్పుడు చెప్తావు? అదే ఆలోచిస్తున్నా. ఎలా చెప్పాలంటావు? నన్ను అడుగుతున్నావా? బన్ను వెజ్ మోమోస్ తింటావా? పోనీ పన్నీర్ మోమోస్ తింటావా? ఇటు చూడు కురుకురు మోమోస్ కూడా ఉన్నాయంట. ఎగ్ రోల్ తింటావా? చికెన్ రోల్ నువ్వు ఉండవే. తింటావా? భయ్యా ఒక పన్నీర్ మోమోస్ ఇచ్చారా నాకు? ఎక్కడున్నారు వీళ్ళు? ఆయనకేం వద్దంట్లే. మ్మ్. రేపు సినిమాకి వెళ్దామా? అను ఆ? పదా అన్నయ్య పదా. సరే. హే 5 రోజుల పెళ్ళి కృష్ణగాడి పెళ్ళి. సగం నిద్రలో ఉండగా సుసుకొచ్చినట్టు ఆ ఫేస్ ఏంట్రా అంత సిరగ్గా పెట్టో? మీ బావ ఒప్పుకోలేదా? అసలు చెప్పలేదురా. ఆ? చెప్పలేదా? మరేం చేసావు వెళ్ళి? నేను అను క్లోజ్గా మాట్లాడుకుంటుంటే చూసి కోపంగా తీసుకొచ్చేసాడు. అర్రే, అయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ ఉన్నట్టు ఆయనకు డౌట్ వచ్చినట్టే కదా? అదే నిజమని చెప్పే. అది డౌట్ రాకముందు చెప్తే బాగుంటుందిరా, ఇప్పుడు చెప్తే చండాలంగా ఉంటది. ఎలా అయితే ఏంట్రా? కృష్ణ సార్ పదా. ఎక్కడికి సార్? ఇంట్లో ఉప్పు అయిపోయింది, తీసుకొద్దాం. ఉప్పా? సరే సార్. మా రూమ్లో ఉంది, ఇస్తాను ఆగండి. ఎలాగో మా ఇంట్లో తెచ్చుకోవాలి కదా, ఇది చివరి షాప్ ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాం. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 6 నిమిషంలో వచ్చేస్తుంది కదండి. రే, ఆయన నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాడు. నేను పోయేస్తా. అది కాదురా, పోతా ఓకే, మళ్ళీ తిరిగి వస్తావా లేదా అని డౌట్. నువ్వు నోరుమి. మీరు వదండి సార్, వదండి సార్. నాకు ఎందుకో సావుడొప్పి అనిపిస్తుందా? తప్పు కృష్ణ, సార్ చేస్తుందంతా తప్పు. ఎంత నమ్మానో తెలుసా, కానీ చివరికి ఇలా నా కళ్ళ ముందే. సార్ అది సార్ అది సారీ కృష్ణ. మీరెందుకు సారీ చెప్తున్నారు సార్? అను చేసిన దానికి. ఆ? అను మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను నోటీస్ చేస్తూనే ఉన్నాను. నీకు బాగా అట్రాక్ట్ అయింది, అందుకనే నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని అనుకుంటుంది. ఈరోజు ట్రిప్లో కూడా నిన్ను పక్కకి తీసుకెళ్ళి చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటే నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కృష్ణ. చిన్నపిల్ల కదా, ఇన్ఫాక్చుయేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎవరు సార్ చిన్నపిల్ల? అను ఓహో, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని దానికి తెలుసు, అయినా కూడా ఇలాగ బిహేవ్ చేస్తుంది, అది కూడా నా కళ్ళ ముందు. చా చా. అను తరపున నేను నీకు సారీ చెప్తున్నా కృష్ణ, ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వండి. సార్ మీకు విషయం చెప్పాలి. అను ఇలా చేసిన దానికి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా? కాదు సార్, అను నాకు ఇంతకు ముందు నుంచే తెలుసు. ఎలా? అంటే ఒకసారి కాలేజీ ఫెస్ట్లో తన ఫస్ట్ టైం ఫ్లాష్ బ్యాక్ చూపించేంత బడ్జెట్ మన దగ్గర లేదు, కొత్త ఛానల్ కదా, డైరెక్ట్గా చెప్పు. సారీ సార్, ఒకసారి కాలేజీ ఫెస్ట్లో తను ఫస్ట్ టైం చూశాను సార్. ఆ రోజు స్టేజ్ మీద దేశి రంగీలా రంగీలా దేశి రంగీలా రంగీలా దేశి అనే పాటకు డాన్స్ చేస్తుంది సార్. ఆ, చూడగానే నచ్చింది. ఆ రోజు తన కోసం ఫెస్ట్ అంతా వెతికాను సార్. తెలిసిన కామన్ ఫ్రెండ్ ద్వారా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ స్టార్ట్ చేసాం. అది కొంచెం క్లోజ్ అయ్యి రిలేషన్లోకి వెళ్ళాం. ఇదంతా నీ గర్ల్ ఫ్రెండ్కి తెలుసా? ఆ? ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఇంకా అర్థం కాలేదా సార్? పెద్ద సొటారిలా ఉన్నారేంటి సార్ మీరు? అనుయే నా గర్ల్ ఫ్రెండ్, అనుయే నా గర్ల్ ఫ్రెండ్, అనుయే నా గర్ల్ ఫ్రెండ్, అనుయే నా గర్ల్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అను నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి? ఇందాకే కదా సార్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును కదా సార్, అను అంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరే ఎలాగైనా వాళ్ళ ఇంట్లో ఒప్పించండి సార్. కానీ కృష్ణ, సార్ నా గురించి అంతా తెలుసు మీకు. అందుకే ఆలోచిస్తున్నా. నీ గురించి నాకు మొత్తం తెలుసు సార్. ఒకందుకు అది ప్లస్సే, ఎందుకంటే నువ్వు కంపెనీలో నా కింద పనిచేస్తావు. ఏమైనా ఎక్స్ట్రా చేసావనుకో నేను టార్చర్ పెట్టచ్చు. దానికోసమైనా మా చెల్లిని బాగా చూసుకుంటావు. ఆలోచిస్తా.
సార్ ఉప్పు తేవాలన్నారు. నువ్వు వెళ్ళి తీసుకొచ్చే. నేనా? అను కావాలా వద్దా? ఆ, అంటే మీరు ఒప్పుకున్నట్టేనా? లేదు, ఆలోచిస్తున్నా. అను నా చెల్లి మాత్రమే. నేను ఒప్పుకుంటే సరిపోదు, మా బాబాయ్ కూడా ఒప్పుకోవాలి. అదే సార్ నేను చెప్తున్నా, మీరే పెద్ద మనుషుల మా లవ్కి హెల్ప్ చేస్తే. ముందు నువ్వు వెళ్ళి ఉప్పు తీసుకురా. ఇంటికి ఇంకా సరుకులు కావాలి, లిస్ట్ పంపిస్తా, అన్నీ తీసుకురా. సరే సార్. నా దగ్గర డబ్బులు లేవు కదా, శాలరీ కూడా పడలేదు సార్. ఒప్పుకోకముందే ఇలా ఉంది, ఒప్పుకుంటే ఆఫీస్లో ఇంట్లో నన్ను పనులు చేసేటట్టున్నారు. ఇంతకేమన్నాడు మీ అన్నయ్య? మా వదినకి మొత్తం చెప్పేశాడు. అవునా? ఏమంది వదిన? అను ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే అది కృష్ణ. ఏంటి కృష్ణ? అక్క చెప్పండి. అబ్బా అక్క, సరే ఇల్లంతా బూజు పట్టేసింది, వచ్చి దులిపోయి తమ్ముడు. నేనా? ఆ, అను కావాలా వద్దా? కావాలక్క. సరే రా మరి. 2 సంవత్సరాలైందిరా నాయన క్లీన్ చేసి. బా నీ పొత్తుకొచ్చాడా? ప్రేమ కోసం ఏం పనులు చేస్తున్నావురా? ఏం ఫ్యామిలీ బాబు, ఈ రకాన్ని పనులు చెప్తున్నారు. ఆ, వామ్మో. కృష్ణ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నొక్కువా. ఏంటి తీ. నేను కావాలా వద్దా నీకు? ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు ఏంది? చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు. అను వాళ్ళ ఇంట్లో మాట్లాడాను. అవునా? ఆహా, ఆ? ఏమన్నారన్నయ్య? నిన్ను కలవాలన్నారు కృష్ణ. సార్ ఏం చెప్పారు సార్? నీ గురించి మ్యాక్సిమం ఎలివేషన్ ఇచ్చా కృష్ణ. ఇంకా నువ్వే నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఎందుకు, బావాను. బావా బావా. కొంచెం తగ్గు. మా టార్చర్కి ఏం ఫ్యామిలీ రా ఇది అన్నావు. మా బాబాయ్ పెట్టే టార్చర్కి తట్టుకోలేవు. Si te gusta hacerlo, mami, vamos a verla. Ven para acá para que me muestres tu cadera. Sácale chispa y dale candela. Para ver, vamos a ver si gapela. La, mami, todo eso se ve. Da la vuelta, ponte al revés. Pon la mano allá en la pared y gózate esta culé. Puerto Rico, somos de corazón. Enciéndelo, préndelo y pásame el blunt. Bigri blunt, bigri blunt, bigri blunt, blunt. Pam, 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 pam. సో చూసారు కదండి, అది ఈ సిరీస్ మేనేజర్ నైబర్. అయితే మీ అందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ సిరీస్ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు రచ్చకేం కాదు, పొట్లకాయ పొట్లకాయ. పొట్లకాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పొట్లకాయ. పొట్లకాయ్.